ఈ నెల 10న ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. 10వ తేదీ మధ్యాహ్నం 4 గంటలకు హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభలో ప్రధాని పాల్గొన్నారు. ఈ బహిరంగ సభకు జనాగ్రహ సభగా నామకరణం చేశారు. 33% మహిళా రిజర్వేషన్లపై ప్రధాని కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టనున్నారు. ప్రధాని పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర నాయకత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ జన సమీకరణ చేసే దిశగా చర్యలు చేపట్టింది. దాదాపు 3 నుంచి 4 లక్షల మంది జన సమీకరణ చేయాలని పార్టీ శ్రేణులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 10న ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. 10వ తేదీ మధ్యాహ్నం 4 గంటలకు హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభలో ప్రధాని పాల్గొన్నారు. ఈ బహిరంగ సభకు జనగ్రహ సభగా నామకరణం చేశారు. 33% మహిళా రిజర్వేషన్లపై ప్రధాని కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టనున్నారు. ప్రధాని పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర నాయకత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ జన సమీకరణ చేసే దిశగా చర్యలు చేపట్టింది. దాదాపు 3 నుంచి 4 లక్షల మంది జన సమీకరణ చేయాలని పార్టీ శ్రేణులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. రావాలి. ఏదైతే ప్రధానమంత్రి మోడీ మూడోసారి ప్రధాని అయిన తర్వాత రాష్ట్రానికి తొలిసారిగా రానున్నాడు. ఈ నెల 10వ తేదీ మోడీ పర్యటన దాఖలైన నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వము ఇప్పటికే దానికి సంబంధించిన ఏదైతే రానున్న నేపథ్యంలో అందుకు కావాల్సిన ఎప్పుడైతే ఇప్పటికే నిగ్నమైనారు. భారీగా జన సమీకరణ చేయాలి అనేది కూడా ప్లాన్ చేసుకుని ఇప్పటికే కలుసుకున్నారు. ఇప్పటికే దాదాపు ఎమ్మెల్యేలు, ఎంపీలు నిన్న ఉదయం నుంచి ఇటు పదాధికారులతోనూ, రాష్ట్ర నాయకత్వంతో, అదేవిధంగా ఎంపీలతో రాష్ట్ర రామచంద్ర సమావేశమై ఏ విధంగా సమీకరణ, ఏ విధంగా ఏ విషయాలు ఉన్నాయని ఎక్కడి నుంచి తీసుకురావాలనేది కూడా చూస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే జన సమీకరణ హైదరాబాద్ 8 జిల్లాలు ఉన్నావో అక్కడ నుంచి తీసుకెళ్ళాలి. ప్రతి డివిజన్ కి దాదాపుగా 1500 నుంచి 2000 మందిని సభకు తీసుకొచ్చే విధంగా ప్రతి యొక్క డివిజన్ అధ్యక్షులకి ఇప్పటికే టార్గెట్ ఇచ్చారు. అదే విధంగా దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆదిలాబాద్ కానీ, వరంగల్ కానీ, కరీంనగర్, అదేవిధంగా మహబూబాద్, ఇట్లా దూర ప్రాంతాల్లో ఉన్న వారికి బస్సులు ప్రత్యేకంగా సౌకర్యాలు కల్పించడంతో పాటు ట్రైన్ల ద్వారా కూడా తీసుకురావాలి, జన సమీకరణ చేయాలన్నది కూడా ప్రధాన ధ్యేయంగా బీజేపీ నాయకత్వం దృష్టి సారించింది. ఎందుకంటే మోడీ గారు తొలి రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే 3 సార్లు ప్రధానమంత్రి అయిన ఎప్పుడప్పుడు వస్తారని గతంలో కూడా వస్తారని ప్రధానమంత్రి 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కేరళ గాని, తమిళనాడు గాని ప్రచారానికి వచ్చినప్పుడు హైదరాబాద్ కూడా వస్తారు, రాష్ట్రానికి వస్తారు, ఇక్కడ కూడా పర్యటిస్తారని భావించినప్పటికీ కొన్ని అనివార్య కారణాల కూడా ప్రధానమంత్రి పర్యటనకు రాలేకపోయారు. ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికల అనంతరం 10వ తేదీ ఆయన రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో అదే విధంగా ఏదైతే 33% రిజర్వేషన్ బిల్లు ఏదైతే పార్లమెంట్ లో విరిగిపోయింది, దాని గురించి కూడా ఇప్పటికే దానికి ప్రధానమంత్రి దేశవ్యాప్తంగా పిలుపునిచ్చారు. ముఖ్యంగా మహిళలకు రిజర్వేషన్ కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది అనేది కూడా జనాలలోకి తీసుకెళ్లాలనేది మోడీ ప్రధాన ధ్యేయం బీజేపీ కూడా భావిస్తుంది. ఆ దిశగానే జన సమీకరణ కూడా ఎక్కువ శాతం మహిళలను తీసుకురావాలి, అదేవిధంగా యువతను కూడా ఎక్కువ ఆకర్షించాలి, నిరుద్యోగులను ఏదైతే, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎవరైతే లబ్ధి పొందుతున్నారో వారికి కూడా ఎక్కువ ఈ సభకు తీసుకొచ్చేందుకు కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అదే విధంగా ఏదైతే మహిళా బిల్లు ఏదైతే ఇరిగిపోవడానికి ప్రధాన కారణంగా రాష్ట్రాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే ప్రతిపాదన చేస్తారో తెలుగు రాష్ట్రాల్లో, అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాలకు పూర్తిగా అన్యాయం అవుతుంది. అదేవిధంగా డీలిమిటేషన్ వల్ల కూడా
పూర్తిగా అన్యాయం అవుతుంది. 33% రిజర్వేషన్ ఏదైతే ఉందో అది ప్రస్తుతం ఉన్న స్థానాల్లో 33% రిజర్వేషన్ ఇవ్వాలన్నది కూడా ప్రధానంగా కాంగ్రెస్ ఆరోపణ చేసింది. అయితే రీలిమిషన్ చేసిన తర్వాతనే మహిళలకు 33% రిజర్వేషన్ బీజేపీ పార్టీ మారినప్పటికీ అందుకు అడ్డుకోవడం కూడా రేవంత్ రెడ్డి ప్రధాన పాత్ర పోయించారు. కాబట్టి వాటికి సంబంధించి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పాలన ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఏదైతే హామీలు ఇచ్చారో దాదాపుగా 6 గ్యారెంటీలు, అదేవిధంగా 420 హామీలు ఏవైతే అమలు తీరు కూడా ఎండగట్టే అవకాశం అయితే ఇందులో కనబడుతుంది. ఎందుకంటే గతంలో చూసుకున్నట్టు ప్రతిసారి ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రధానంగా ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం, రాష్ట్ర నేతలు కూడా చాలా మటుకు ఇప్పటికే ఆరోపణలు చేస్తున్నారు. ప్రతిసారి ఏదొచ్చిన 33% రిజర్వేషన్ అడ్డుకోవడంలో రేవంత్ రెడ్డి ఏదైతే విధానమో అదే విధంగా దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది అనేది ఏదైతే ప్రతిపాదన చేయాలో ఆ ప్రతిపాదనలోనే మహిళా బిల్లు పాస్ కాలేదు. మహిళా బిల్లును అడ్డుకోవడంలో రేవంత్ రెడ్డి ప్రధాన భూమిక పోషించారని రాష్ట్ర నాయకత్వం మీద ఆ విషయాలు కూడా ప్రధానమంత్రి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని విమర్శించే అవకాశం అయితే అదేవిధంగా ఏదైతే ఈ మధ్య కాలంలో ఇటు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభ కానీ అదేవిధంగా బీఆర్ఎస్ బహిరంగ సభకు ధీటుగా ఈ సభను నిర్వహించాలి. దాదాపుగా జన సమీకరణ రాష్ట్ర వ్యాప్తంగా 3 నుంచి 4 లక్షల మందిని సభకు తీసుకురావాలన్నది కూడా ప్రధానంగా రాష్ట్ర నాయకత్వం భావిస్తుంది. కాబట్టి ఇప్పటికైతే ఏవైతే ఇంకా వారం అయితే ముఖ్యంగా ప్రజల్లో మెయిన్ గా మహిళల్లో ఈ పర్యటనపై ఎలాంటి అంచనాలు కనిపిస్తున్నాయి? ఇప్పుడు అయితే చూసుకున్నట్టు ఏదైతే మహిళలకు ప్రాతినిధ్యం ఇవ్వాలి, పార్లమెంట్ నుండి శాసనసభలలో ప్రాతినిధ్యం ఇవ్వాలని బీజేపీ ప్రభుత్వం ఇచ్చినప్పటికీ దాన్ని అడ్డుకునే దాన్ని దృష్టిలో పెట్టుకునే సభకు జనాగ్రహ సభగా నామకరణం చేశారు. ఇప్పటికే జనాగ్రహ సభగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలను ఉత్తేజపడుతూ మహిళలను చైతన్యవంతులు చేసేందుకు కూడా కమిటీలు వేసి ఆ కమిటీలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ మహిళలకు అన్యాయం చేస్తుంది, ఏ విధంగా మహిళల బిల్లును ఏ విధంగా అడ్డుకుంది అని వివరించేందుకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు వేసి మహిళా మోర్చా ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించడం ద్వారా మహిళల్లో ఎక్కువగా ఏదైతే 33% రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంది, అడ్డుకోవడంలో ప్రధాన భూమిక కూడా రేవంత్ రెడ్డి అనేది కూడా ఉంది. అదే విధంగా ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చారో ఆ 6 గ్యారెంటీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది అనేది కూడా ఎప్పటికీ దగ్గరికి తీసుకెళ్లేందుకు బీజేపీ తీసుకెళ్తుంది. అదే కూడా ఇక్కడ ప్రధానమంత్రి సభలో ఎండగట్టే అవకాశం స్పష్టంగా ఉంది. కాబట్టి మహిళలు బీజేపీ వైపు ఆకర్షించే విధంగానే ఈ సభ నిర్వహించాలనేది కూడా ప్రధాన ఉద్దేశంగా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.